హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ మేము హౌస్కి మూవ్ అయ్యే ముందు ఇదే లాస్ట్ రెనోవేషన్ వీడియో అండి. దీని తర్వాత మేము మూవ్ అయ్యే వ్లాగే వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ డిసెంబర్ మొత్తంలో ఒక 3-4 డేస్ కూడా తీయలేదు. మేము ఆల్మోస్ట్ ఒక 20 డేస్ కంప్లీట్ రెనోవేషన్ చేసాం, కానీ అసలు కుదరక సరిగ్గా ఏం వీడియోస్ తీయలేదు. సో ఇదే లాస్ట్ అనమాట. సో ఆ రోజు చెప్పాను కదా, క్రిస్మస్ అప్పుడు వరుసగా ఒక 4 డేస్ అలా వచ్చాయన్నమాట. మేము ఆల్మోస్ట్ ఒక 3 డేస్ వర్క్ చేసాము. ఇంకా సౌండ్ చేయకుండా వర్క్ చేయాలంటే మాకు ఏం తోచలేదు. అట్ ద సేమ్ టైం ఇంకొక 2 డేస్లో మేము ఇక్కడ హౌస్ షిఫ్ట్ చేయాలి అంటే ఇల్లంతా చూసారు కదా ఎలా ఉన్నది, అలానే ఉంది. చాలా వరకు వార్డ్రోబ్స్ అన్నీ ఖాళీ చేసేసాను, వార్డ్రోబ్స్ అంతా. అండ్ కిచెన్లో కొన్ని స్టఫ్ ఇవన్నీ కూడా మూవ్ చేస్తూ ఉన్నాము. మేము కొత్త ఇంట్లో రెనోవేట్ చేసుకొని నైట్ వచ్చేటప్పటికి 10 అలా అయ్యేది. ఇంకొచ్చి స్నానాలు చేసి తిన్నాక ఏమన్నా తీయాలన్నా సరే చాలా నీరసంగా ఉండేదన్నమాట. సో కొన్ని మాత్రం ప్యాక్ చేసుకునేవాళ్ళు నెక్స్ట్ డే తీసుకెళ్ళేలాగా. బట్ హౌస్ అంతా అయితే కంప్లీట్గా తీయలేదన్నమాట. ఇంకా ఆ రోజు సౌండ్స్ చేయకూడదు కాబట్టి ఇక్కడ ఉండి మొత్తం ప్యాక్ చేసుకుందాం అన్నట్టు. ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ హౌస్ మూవింగ్ అంటే జస్ట్ ఓన్లీ థింగ్స్ కాదండి, చాలా ఉంటాయి టు టేక్ కేర్ ఇన్ జర్మనీ. లైక్ మనం చాలా ప్లేసెస్లో డీరిజిస్టర్ చేసుకోవాలి, బిన్స్ అన్నీ అప్ చెప్పాలి. సో ఇలా ఇక్కడున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. అదొక డిఫరెంట్ ప్రాసెస్. మనం ఒకే ఊర్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయినా సరే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అవన్నీ అపాయింట్మెంట్స్ తీసుకొని చాలా పని ఉంటుంది. అండ్ ఎప్పుడు హౌస్ మారినా ఇంత హెక్టిక్గా ఎప్పుడు అనిపించలేదు. చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది అనమాట. అండ్ చాలా టైర్డ్గా కూడా అనిపించింది. ఎందుకనే చెప్తాను, మేము మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది మాకు. ఈ 10 ఇయర్స్లో 10 హౌసెస్ తిరిగాం అనమాట మేము. కొన్ని ప్లేస్ టు ప్లేస్, సిటీ నుంచి సిటీకి మూవ్ అయ్యే ఉన్నాయి. కొన్ని అంటే అక్కడే ఉండకూడదని కాదు, అలానే కుదిరేవన్నమాట. మరి కరోనా టైము అన్నీ ఆల్ టుగెదర్ అలా అయ్యాయి. ఇంక ఇదే లాస్ట్ హౌస్ షిఫ్టింగ్. బట్ ఇట్ వాస్ వెరీ హెక్టిక్ అండి. ఆల్రెడీ నీరసాలతో ఆ రోజు కూడా కొంచెం ఫీవరిష్గా అలా ఉందన్నమాట. పిల్లలు కూడా సిక్ అవుతూ ఉన్నారు వింటర్ టైంలో. అండ్ ఇట్స్ కామన్ అనమాట, ఇక్కడ కిండర్ గార్డెన్స్లో ఉన్న వైరల్ పిల్లలకి వస్తుంది. పిల్లలకి తగ్గేటప్పటికి అషీకి వచ్చేది, అషీ నుంచి మాకు. సో అలా ఏదో ఒకటి వస్తూనే ఉండేది. అప్పుడే నాకు ఇన్ని డేస్లో ఎప్పుడు అనిపించలేదు, కానీ హౌస్ ఇలా ప్యాక్ చేస్తూ ఆ రోజు మూవ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఒక్కళ్ళు హెల్ప్కున్నా ఎంత బాగుండేది ఇంట్లో అని. నిజంగా అండి, చాలా అంటే చాలా నలిగిపోయాము. షిఫ్టింగ్కి ముందు రోజు అయితే లిటరల్లీ ఐ గేవ్ అప్ అన్నట్టు అనిపించింది అనమాట. అంటే దుఃఖం వచ్చేసింది నిజంగానే. ఇది వేరేలా కాదు, ఎందుకనే చెప్తాను. నాకు అదే టైంలో పీరియడ్స్, ఒంటి నిండా పని, అండ్ ఇక్కడ అంతా ప్యాక్ చేయలేదు, అదొక స్ట్రెస్ అనమాట. సో దాని గురించి తర్వాత కమింగ్ బ్లాగ్లో చూపించి షేర్ చేస్తాను. అండ్ ప్యాక్ చేసినప్పుడు మెయిన్ ఈ ఏమంటారు డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ జాగ్రత్తగా పెడుతున్నాను అనమాట. నాకు చాలా ఫ్యూవే ఉంటాయి, బట్ అవి కొంచెం నీట్గా పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇది మేము కార్లో రేపు వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకెళ్దాం అన్నట్టు నేను ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఇవన్నీ అన్ని సామాన్ అంతా వేస్తే ఏమన్నా పాడైపోతాయి, మనం కార్లో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోదామని అవన్నీ కలిపి ఒక చిన్న బాక్స్లో ప్యాక్ చేశాను. అంతే ఉంటాయని, నాకు ఎక్కువ డెకరేషన్ ఐటమ్స్ ఉండవు, చిన్నవే క్యూట్గా ఉంటాయి. అండ్ ఫొటోస్ అవి కొంచెం మెమరీగా అవి ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో అందుకనే అంత క్లియర్గా ఏం ప్యాక్ చేయలేదు, లైక్ అన్నీ వ్రాప్ చేసి అలాగేమి. అండ్ నెక్స్ట్ నాకు భయం వేసింది ఏంటంటే ప్లాన్స్ ఎలా మూవ్ అవుతాయి ఏంటి అని. అండ్ అవి ముందు తీసుకెళ్దాం అనుకున్నాం, బట్ నేను చెప్పాను కదండి ఇనీషియల్గా 2 ప్లాన్స్ కాస్ట్లీ కొనుక్కున్నాను, పెద్ద సైజు అని. సో మేము రెనోవేట్ చేసే టైంలో ఆల్మోస్ట్ దగ్గర 1 మంత్ ఇంట్లో హీటింగ్ లేదండి. సింగిల్ డిజిట్ టెంపరేచర్స్, చల్లగా ఉండే దాంతో అసలు షివరింగ్ వచ్చేది. అలాంటప్పుడు మేము రెనోవేషన్ చేసాము. మాకే అంత ఇబ్బందిగా ఉంటే అక్కడ పెట్టిన మొక్కలేమవుతాయి, నేను కొన్నవి ఇంక అక్కడే పెట్టేశాను అనమాట. నేను అసలు అవి పెట్టాక నేను మర్చిపోయాను పనిలో పడి. ఆ టెంపరేచర్స్ డౌన్కి మినిమం సన్ కూడా లేక ఆ 2 మొక్కలు స్లోగా మేము మూవ్ అయ్యే కొన్ని డేస్కి చచ్చిపోయాయి అనమాట. చాలా బాధేసింది, చాలా అంటే చాలా లిటరల్లీ. సో అంత చల్ల ఉంటాయి కదా, అందుకనే ముందే మూవ్ చేయలేదు. ఇంకా లాస్ట్లో మేము వెళ్ళేటప్పుడు కార్లో తీసుకెళ్దాంలే అనుకున్నాం, బట్ అవి కూడా ట్రక్లోనే వెళ్ళాయి అట్ ద లాస్ట్ మూమెంట్లో. అండ్ ఇక్కడ ఇంకా మొత్తం ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ తీసిన అనమాట. అండ్ ఈ ఇంటి వల్ల కూడా మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది.
అది ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తానండి. అసలు ఎంత బాధపడ్డామంటే 2 వీక్స్ లిటరల్లీ నేను ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ హౌస్ పుణ్యమా అని. ఏదంటే కొత్త హౌస్ కాదు, ఓల్డ్ హౌస్‌కి. సో, అదేంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను తప్పకుండా. సో, జనవరి అంతా చాలా లోగా ఒకలాంటి ఫేజ్‌లో ఉన్నాను నేను. అండ్ న్యూ ఇయర్ టైంకి అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మేము ఇంట్లో ఈ పనులు చేసుకుంటూ ఉన్నాం. బట్ ఆఫ్‌కోర్స్ వీఆర్ నాట్ బ్యాడ్. ఐ మీన్ అంత బ్యాడ్‌గా ఏం ఫీల్ అవ్వలేదు. కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఈ రెస్పాన్సిబిలిటీస్‌లో అన్నేం గుర్తు రాలేదు. అండ్ ఇక్కడ ఆ రోజు డే అంతా కూడా ఇంకా మిగిలిన కిచెన్‌లో ఐటమ్స్ ఇవన్నీ ప్యాక్ చేశా. నేను పెద్దగా ఏం షూట్ చేయలేదండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, నా దగ్గర అంత మెమరీ లేదనమాట ఫోన్‌లో. అండ్ వీడియోస్ ఎడిట్ చేసి పెట్టే అంత టైం కూడా ప్రాపర్‌గా లేదు. ఎప్పుడైనా మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు నైట్ కూర్చోనో, లేకపోతే మధ్యాహ్నం పిల్లలు పడుకున్నప్పుడో అలా ఎడిట్ చేసి పెట్టడమే అనమాట. దానివల్ల కంప్లీట్ ఫోన్ అంతా మెమరీ లేకుండా ఫిల్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకా మొత్తం అన్నీ అన్‌ప్యాక్ చేస్తూ ఉన్నాము. మెయిన్ ఇవే అనమాట. అండ్ ఈ హోల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. అండ్ ఇల్లు అప్పచెప్పడం ఒకటే కాదండి, దీనికి మేము చాలా 3 డేస్ స్ట్రెస్ పడ్డాము ఈ ఇంటికి అవంతా పూడ్చడానికి. సో, ఇక్కడ మూవీ పెట్టుకొని పిల్లలతో ప్యాకింగ్ అంటే ఫస్ట్ టైం చాలా హారబుల్‌గా అనిపించిందనమాట. సో, మేము ప్యాక్ చేస్తూ ఉంటాం. ఎళ్ళి అషి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉండేదనమాట. అందులోంచి తీసేసేది. లేకపోతే మేము ప్యాక్ చేస్తాం, మేము పట్టుకుంటాం. పనులకి అడ్డం వస్తూనే ఉండేవాళ్ళు. కొన్ని హెల్ప్ చేసేవాళ్ళు, కొన్ని మాత్రం బాగానే విసిగించేవాళ్ళు. అండ్ పిల్లలతో చాలా వరకు మేనేజ్ చేస్తామండి. బట్ మీకు చూపించినది, మీకు తెలియంది ఏంటంటే పిల్లలు ఎవ్వరూ అంత పర్ఫెక్ట్‌గా, సైలెంట్‌గా ఉండరు. కొంతమంది ఉంటారేమో, బట్ మా పిల్లలైతే అంత సైలెంట్ ఏం కాదండి. ఆళ్ళు ఎంత బుద్ధిగా కొన్ని సార్లు ఉంటారో, కొన్ని సార్లు అంతే ఎక్స్‌ట్రీమ్‌లో కూడా విసిగిస్తూ ఉంటారనమాట. అంటే ఆ ఇంట్లో వర్క్ చేసినన్ని రోజులు చాలా వరకు కొట్టుకోవడం ఇలాంటివి చాలా తగ్గాయి ఇంట్లో కంపేర్ చేస్తే. బట్ వాటి వల్లే ఇద్దరు ఏడుస్తూ, మాకు పని స్ట్రెస్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఏడుపులు, వాళ్ళని కన్సోల్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా చాలా చాలా స్ట్రెస్‌ని హ్యాండిల్ చేసాం. నాకు ఇంటి పని కన్నా వాళ్ళ స్ట్రెస్సే చాలా ఎక్కువ ఉండేదనమాట. ఒక పక్కన గిల్ట్‌తో పాటు ఆ స్ట్రెస్ ఎక్కువైపోయేది. అండ్ చాలామంది హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, చాలా కష్టపడుతున్నారని చెప్పారు. యెస్ అండి. మేము అలాంటి విషయాల్లో అంటే మేము ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి ఇంటి పనుల్లో అంత స్ట్రెస్ ఏమి ఉండేది కాదు. ఫిజికల్‌గా ఏంటంటే బాడీ కొంచెం స్ట్రెయిన్ అయిపోయేది. సో, అది లేటర్ ఆన్ తగ్గిపోతది అన్న కాన్ఫిడెన్స్ అనమాట. బట్ మెంటల్ స్ట్రెస్ అయితే లాస్ట్ ఫ్యూ డేసే జస్ట్ ఇంకా పనులు అవ్వలేదు, ఇక్కడ ఇల్లు ఎలా మేనేజ్ చేస్తాం అంతే తప్ప స్ట్రెస్ అంటే నేను కంప్లీట్ డే దాని గురించే బాధపడి ఆలోచించే అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ పనయిందా, ఇంకా అది ఉందా, ఎక్కడికెళ్ళాలి, ఏం చేయాలి, ఇవే తిరుగుతూ ఉండేవన్నమాట. అంత కూర్చొని ఆలోచించేంత టైం ఎక్కడ దొరికేది కాదు. పొద్దున్న లేచిన కాంచి అక్కడికెళ్ళడం, కుక్ చేసుకోవడం పొద్దున్నే డే 5కి స్టార్ట్ అయ్యేది. కుక్ చేసుకొని తీసుకొనెళ్ళి అక్కడ వర్క్స్ చేసుకొని మళ్ళీ నైట్ ఇంటికొచ్చాక డిన్నర్ ప్రిపేర్ చేసి, ఈ 1½ మంత్ రెనోవేషన్‌లో ఆల్మోస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ మాత్రమే బయట తినుంటాం నైట్ ఓపిక లేక. బట్ అదర్ దెన్ దట్ ఎవ్రీడే హోమ్ ఫుడ్డే కుక్ చేసేదాన్ననమాట. నాకు అలా బయట తినడం, కాంప్రమైజ్ అయ్యి అది ఇంకో గిల్ట్‌లా ఉంటది. అందుకనే ఎంత ఓపిక లేకపోయినా ఇంటికొచ్చి కుక్ చేసుకునేదాన్ని. అండ్ ఇక్కడ హోల్స్ కూడా కొన్ని ఫిల్ చేస్తున్నామనమాట. ఎందుకంటే మరీ వన్ డే ముందు చేస్తే అవి ఆడ్‌గా కనిపిస్తాయని. మనకి ఇలా హోల్స్ ఫిల్ చేసేది లిడిల్‌లో కానీ ఎక్కడైనా మార్కెట్స్‌లో దొరుకుతది. సో, దాన్ని తీసుకొచ్చి నీట్‌గా ఫిల్ చేసుకోవచ్చనమాట. ట్యూబ్‌లా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్తానండి. మాకు ఇన్ని డేస్‌లో నేను ఇనీషియల్‌గా మేము హౌస్ చూడ్డానికొచ్చినప్పుడు ఓకే చెప్పినప్పటి నుంచి కీస్ గానీ, తర్వాత నోటార్ గానీ, ఇలాంటివన్నీ గూడా ఒక చాలా మంచి పాజిటివ్ వైబ్, శివయ్య బ్లెస్సింగ్స్‌తో జరిగాయని ఎప్పుడు చెప్తూ ఉన్నా. మీరు నమ్మరండి, మేము ఇంత గొడ్లా కష్టపడినా ఏ రోజు గూడా అంటే నెక్స్ట్ డేకి ఎలా ఉండేదంటే లిటరల్లీ బాడీ కదలడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. బట్ ఏ రోజు కూడా అమ్మో! ఈరోజు ఎళ్ళాలా అన్నట్టు గానీ, లేకపోతే బాబోయ్! అసలు ఎనర్జీ లేదు ఒంట్లో అన్న విషయాలు ఎప్పుడూ మా మైండ్‌లోకి రాలేదు. నాకు గానీ, మా హస్బెండ్‌కి గానీ. అంత కష్టపడినా సరే మేము ఎవ్రీడే డిస్కస్ చేసుకునేవాళ్ళం. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ పుష్, చాలా ఒక పాజిటివ్ ఎనర్జీ మా దగ్గరుంది. ఎవరో మనల్ని నడిపిస్తున్నారు. నిజంగానండి. అది ఎవరైనా మీ పిచ్చి ఆలోచన, నమ్మకం అని అనుకోవచ్చు. బట్ స్టిల్
మేము ఇంత కష్టపడినోళ్ళం మాకు తెలుసనమాట. అంటే ఎలా ఉంటది ఎవ్రీడే బాడీ ఎలా ఉంటది ఏంటి అని. బట్ ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో మమ్మల్ని బ్లెస్ చేస్తూ, మమ్మల్ని చూస్తూ, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నట్టు అసలు అన్ని కొత్త పనులే చేశాము. ఏ రోజు అమ్మో! ఇది అవ్వలేదు, ఇది పోయింది, ఇది చేయలేకపోయాము, లేకపోతే ఇది ఫెయిల్ అయింది అన్న టచ్ వుడ్ అలాంటివి ఏమీ రాలేదండి. ప్రతీదీ ఫస్ట్ టైమే చేశాము. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇండియాలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు మాకు. బట్ అన్నీ చాలా మంచిగా అంతే డెడికేషన్‌తో చేశాము. బట్ ఎట్ ద సేమ్ టైం ఎవరో బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నట్టు నిజంగానండి అసలు అంత పని చేయగలిగామంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే వెళ్ళి పిల్లలతో ఇట్స్ గాడ్ బ్లెస్సింగ్ అని నాకు ఇంకా దేవుడి మీద ఈ నమ్మకం ఇది చాలా ఎక్కువైపోయిందనమాట. చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం మేమైతే. మీ అందరి బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్ అండ్ మా కష్టం అన్నీ కలిపి ఒక ఇల్లు అయితే అమర్చుకోగలిగాము. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇది జస్ట్ బిఫోర్ డే ఆఫ్ షిఫ్టింగ్ అనమాట. ఫుల్ స్నో ఉంది, అసలు భయంకరమైన స్నో. అప్పటి వరకు స్నో కూడా ఎప్పుడు పడేది కాదు. మేము అనుకునే వాళ్ళం క్లైమేట్ కూడా మా గురించి అనుకూలించిందని. స్నో పడి విండి ఉందంటే అస్సలు బయట ఎంత ఉండలేమో. ఇల్లంతా 1 మంత్ అంత చల్లబడిపోతే చాలా భయంకరంగా ఉంటుంది. హీటింగ్ అప్పటికి ఇంకా అవ్వలేదన్నమాట పని. దానివల్ల టైల్స్ కూడా 31st వరకు టైల్స్ కంప్లీట్ చేస్తూనే ఉన్నారు ఆయన. బాత్రూంలో కానీ అక్కడక్కడ చిన్న చిన్నవి ఏవో ఒకటి ఉండిపోయాయి అనమాట. 31స్ట్కి ఆయన కూడా టైల్స్ వేసి ఆయన ఆల్మోస్ట్ 1 మంత్ ఉన్నారు ఇంట్లో. దానివల్ల హీటింగ్ కూడా ఇంకా మాకు ఏం అవ్వలేదన్నమాట. సో పిల్లలు ఒక్కటికి చిన్న హీటర్ ఉంటే వాళ్ళ దగ్గర పెట్టేవాళ్ళం, ఫ్యాన్ హీటర్ లాంటిది. మేమంతా నార్మల్గానే ఉండేవాళ్ళం. అదేంటది ప్యాకెట్లో? నీళ్ళు పెడతారా పైన? అక్కడ పెడతారా? డేంజర్ ఉంటుంది అమ్మ పెడితే. ఎవరు పెట్టాలి? ఓన్లీ నానబెట్టాలా? మరి అమ్మ ఏం చేయాలి? అమ్మ ఇక్కడ వర్క్ చేయాలా? సిమెంట్ వేయాలా? ఓకే అయిపోయింది, కలపాలి అమ్మ. నువ్వేం చేస్తావు మరి? నాన్నకి మేకలు ఇస్తావు అక్కడ? నువ్వు ఇవ్వచ్చా? నువ్వు బేబీ కదా. హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని ఇవ్వాలా? మరి ఎందుకు తీసావు హ్యాండ్ గ్లౌజెస్? మళ్ళీ వేసుకుంటుందా? వేసుకో. అయ్యో నెయిల్ పడిపోయిందంట. ఇంకోటి ఇవ్వు కవర్లోది, ఇక్కడ ఉంది. ఏది? కింద పడిపోయింది చూడు. ఇదిగో నీ కాళ్ళ దగ్గర ఉంది కింద. ఏయ్ నీకు రాదలా తీయడం. వచ్చిందా? వెరీ గుడ్. ఇవ్వు. అదే అడుగుతుంది, ఇంకో నెయిల్ కావాలా? అండ్ దక్షిత్ అయితే లాస్ట్ డే కూడా కింద గార్డెన్కి వెళ్ళాడు అనమాట. సో అందుకే దక్షిత్ లేడు. అషి ఎంత ఇంట్రెస్టో అది చిన్న క్యూట్గా అనిపించి తీశాను. తనేమి వర్క్లో లేదండి. మేము ఇంకా చాలా రెనోవేషన్స్ చేసాం కానీ అవేం నేను వీడియోస్ ఏం తీయలేదు. అండ్ ఇక్కడ ఏమంటారు లైట్స్ వేసుకోవడానికి స్విచ్చెస్ అవి ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి వచ్చామన్నమాట. మీకు చిన్న శాంపుల్ చూపిస్తానండి. మేము పై ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్స్కి కలిపి కొన్ని స్విచ్చెస్ అయితే తీసుకున్నాము. ఎక్కువ కూడా కాదు, కొన్ని తీసుకున్నాము. అండ్ అవి ఎన్ని వేలు అయ్యాయో మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఎక్కువగా ఏమి షూట్ చేయలేదు నేను. ఆ రోజు చిన్న బిట్ తీసాను శాంపుల్గా. నేను కూడా షాక్ అయ్యాను. అండ్ ఇక్కడ కలర్స్ కూడా ఉంటాయండి. జర్మనీలో ఏవైనా కలర్స్, అవి డోర్స్ అయినా స్విచ్లు అయినా ఏదైనా కలర్ కావాలంటే దానికి ప్రైస్ డబుల్ ఉంటుంది అనమాట. మేము తీసుకునే కొన్నిటికి దగ్గర 59,000 అంటే 60,000 ఆ కొన్ని స్విచ్చెస్కి మాత్రమైన కాస్ట్ అనమాట. ఇక్కడ అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి రా మెటీరియల్స్ కూడా. అండ్ స్విచ్చెస్ ఇంకా మేము కొన్నవి ఇంకా
యాడ్ ఆన్ చేసినవన్నీ కలిపి దగ్గర దగ్గర 80,000-90,000 ఓన్లీ ఇంట్లో స్విచ్చెస్కి అయ్యాయి అనమాట. అది కూడా వైట్ కలరు. మాకేంటంటే మా థీమ్స్కి తగ్గట్టు వైట్ కలర్ అయితేనే బాగుంటుంది అన్నట్టు అన్ని రూమ్స్కి మేము అలా అనుకున్నాము. లేకపోతే ముందు బ్లాక్ తీసుకుందాం అనుకున్నాము. బ్లాక్ అయితే ఇప్పుడు 80,000 అయితే మనకి దగ్గర దగ్గర ఒక 2 lakhs దాకా అవుతుంది అనమాట. సో హీటింగ్ రిలేటెడ్ ఇవి అవి. బట్ మేము రూమ్లో థీమ్స్కి తగ్గట్టు వైటే బాగుంటుందని ఇంక వైట్కి వెళ్ళాము. ఇనీషియల్గా రూమ్ థీమ్స్ అనుకోకముందు బ్లాకే తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే మాకు రెంట్కున్న హౌస్లో బ్లాక్ కలరే ఉండేదన్నమాట థీమ్. అందుకని బ్లాక్ తీసుకుందాం అనుకున్నాం, కానీ థీమ్స్ డిసైడ్ అయ్యాక వైట్కి వెళ్ళాము. అండ్ ఇది నెక్స్ట్ ఆ రోజు నైట్ అనుకుంటా వచ్చాక చేస్తూ ఉన్నాము. ఇంకా ఫర్నిచర్ అంతా తీసుకోవాలి. అండ్ లక్ ఏంటంటే వార్డ్రోబ్స్ అవన్నీ మేము సేల్ చేసేసాము. ఇది ఫస్ట్ అనుకుంటా, January 1. ఆ రోజు చూసారా పిట్ట మనిషి లేరు బయట ఎక్కడ. అండ్ ఆ రోజు మేము మూవ్ అవ్వాలండి, 31st మూవ్ అవ్వాలి. బట్ మాకు అప్పటికి ఇంట్లో టైల్స్ అతను వేస్తూనే ఉన్నాడు, ఇంకా ఫ్లోర్ హీటింగ్ అది సెట్ చేయలేదు. సో మా ఓనర్ని అడిగి ఇంకొక 3 daysకి ఎక్స్ట్రా పే చేస్తామని ఒక 3 daysకి ఎక్స్టెన్షన్ తీసుకున్నాం అనమాట. సో దట్ ఇక్కడ కూడా హీటింగ్ అరేంజ్ చేసుకోవాలని. హీటింగ్ లేకుండా ఇంట్లోకి వెళ్ళి ఉండడం అంటే చాలా కష్టం, నైట్ పడుకోలేము. డే అంతా ఏదో కష్టపడుతూ పని చేసుకున్నాం, కానీ థింగ్స్ అన్నీ వేసుకొని వెళ్ళాక కష్టం అని చెప్పి ఆ 2 daysలోనే మా హస్బెండ్ హీటింగ్ అంతా కూడా నీట్గా సెట్ చేసేసారు. అండ్ ఇంకొకటి ఈ గ్లాస్ డోర్ అండి. సో ఇది మేము ఆర్డర్ చేసుకున్నాం ఇనీషియల్గానే, మాకు ఎక్కడ రావాలి అన్నట్టు. మీరు పాత వీడియో హౌస్ ఎలా ఉంది అని చూస్తే అక్కడ ఒక డోర్ ఉండేది, దాన్ని ట్రాన్స్పరెంట్ గ్లాస్ డోర్ పెట్టుకోవాలని మాకు ఇనీషియల్గానే ఉంది. అప్పుడు ఆ ప్లాన్ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఇదే ఆ గ్లాస్ డోరు. రీసెంట్ టైమ్స్లో నాకు బాగా ప్యాషనేట్గా ఉన్న గ్లాస్ డోర్ అనమాట. అండ్ ఇది కూడా తక్కువేం పడలేదండి, నార్మల్ డోర్స్ కన్నా. మెయిన్ డోర్ తర్వాత ఇదే ఎక్స్పెన్సివ్ డోర్ అనమాట. మాకు అరౌండ్ 50,000-55,000 అయ్యింది షిప్పింగ్తో కలిపి. సో కొంచెం ఎక్స్పెన్సివే, రిస్కీ పిల్లలతో. బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా పెడదాం, వాళ్ళకి అలవాటు అవుతుందిలే అన్నట్టు అనుకున్నాము. ఇది గబుక్కుని జారిపోయినా పగిలిపోతుంది. సో దీన్ని ఫిట్ చేసేయాలి అని అనుకున్నాము. అంతా రెడీ అవ్వలేదు, కానీ సంహో తీసి కొంచెం చెక్ చేసామన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసాం. మొక్కలన్నీ ఒక దగ్గర పెట్టాను, సో దట్ తీసుకెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా విప్పుకోవాలన్నమాట. అక్కడ చేసుకొని వచ్చి ఇక్కడ విప్పుకొని వచ్చి, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను. అండ్ పిల్లలు కూడా మేము విప్పుతాం అది ఇది అని ఫుల్ గోల గోల చేసేవాళ్ళు. అండ్ ఈ స్క్రూస్ అన్నీ కూడా జాగ్రత్త పెట్టాలండి. మేము కొన్ని బాగానే పెట్టాం, కొన్ని గుర్తుంటాయి అనుకుంటూ పెట్టి అవి బిగించేటప్పుడు ఎత్తుక్కున్న సిచ్యువేషన్స్ కూడా అయ్యాయి అనమాట. సో అనుకుంటాం అప్పుడు గుర్తుపెట్టుకుంటామని, బట్ స్టిల్ అవి మళ్ళీ ఇంట్లోకి వచ్చి అన్నీ పెట్టేటప్పుడు స్టిల్ ఇప్పటికీ సామాన్లు ఎత్తుక్కుంటున్నాను, ఏది ఎక్కడ పెట్టాను. అప్పుడు గుర్తుపెట్టుకునే పెట్టాను, బట్ ఇప్పుడున్న విషయాలకి మైండ్ సెట్కి అసలు నాకు గుర్తు కూడా ఉండట్లేదు అనమాట ఏది ఎక్కడ పెట్టానని. స్టిల్ ఈ రోజుకి మేము వచ్చి 1.5 month అవుతుంది ఇంటికి. ఇప్పటికీ నా వాచెస్ ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు, ఇంకా థింగ్స్ అన్నీ సర్దుకోలేదు పనులు అవ్వక. అసలు ఏ బ్యాగ్లో పెట్టాను కూడా గుర్తు రావట్లేదు అనమాట బయటికి వెళ్ళినప్పుడే. సో అలా ఉంటుంది. అండ్ ఇక్కడ సోఫా కింద చూసారా, అటు సైడ్ ఇటు సైడ్ ఎన్ని పడేసారో, ఫుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా సర్దినవి కొన్ని బ్లాక్ కవర్స్ ఉంటాయి కొంచెం హెవీగా, ఇంకా వాటిల్లో వేసేసామన్నమాట. అన్ని నెంబర్ ఆఫ్ బాక్సెస్ అంటే కష్టం అని చెప్పి కొన్ని లైట్ వెయిట్ ఉన్నవన్నీ కవర్స్లో పెట్టేశాము. అండ్ సర్దుకోవడం కూడా ఇల్లు గజిబిజిగా ఫస్ట్ నుంచి చేసేసిన నాకు మైండ్ అంటే ఇల్లు పిచ్చి పిచ్చిగా ఉంటే మైండ్ అసలు పాడైపోద్ది. అంత వర్క్ చేసుకొని వచ్చి ఇల్లు పిచ్చిగా చూడడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే లాస్ట్ ఫ్యూ డేస్లోనే పెట్టుకున్నాం అనమాట. ఇంకా అవన్నీ ఒక రూమ్లోకి ప్రాపర్గా అన్నీ సెట్ చేసుకొని నీట్గా మళ్ళీ వ్యాక్యూమ్ పెట్టుకొని ఇల్లంతా కొంచెం నాకు మైండ్కి బాగుండేలాగా సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో లగేజ్ అయితే బాగానే అయింది, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబల్ అయిందనమాట. సో తెలియకుండా ఇన్ని ఇయర్స్లో ఇన్ని బిల్డప్ చేసేసామా అనిపించింది. అండ్ ఇది ఇంకా లాస్ట్ డే అనమాట, అంటే బిఫోర్ మూవింగ్ డే, January 2 అనుకుంటా ఇది. సో ఇక్కడ గుమ్మం చూసారు కదా, ఇంకా ఇది ఫినిష్ చేయాలండి, చాలా ఫినిష్ చేయాలి. అండ్ రేపు మూవ్ అవుతున్నామంటే మా ఇల్లు కండిషన్ ఇలా ఉంది.
అసలు రేపు ఇంత అలా పెట్టుకొని ఇల్లు ఎందుకు మూవ్ అయ్యారు? కొన్ని రోజులు అక్కడ ఉండొచ్చు కదా! సో, ఇలాంటి డౌట్స్ ఎవరికైనా వస్తే నెక్స్ట్ వీడియోలో అవన్నీ క్లియర్ చేస్తాను నేను. ఇంకా ఇంట్లోకి ఫుల్‌గా పవర్ సప్లై లేదు. చాలా వరకు ఏ పనులు అవ్వలేదనమాట. సో, అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ డోర్ ఫిక్స్ చేయడానికి మా తంటాలు. దీనికి చాలా పనుందండి. స్టిల్ ఇప్పటికీ ఇంకా ఆ డోర్ పైన వర్క్ చేస్తున్నాం. బట్ ఏంటంటే అది పక్కన పెట్టినప్పుడు ఏదైనా తగిలి హౌస్ షిఫ్టింగ్‌లో సామాన్లు ఏమన్నా తగిలి పడిపోతే పగిలిపోతది అని చెప్పి ఫిట్ చేసేద్దామని డిసైడ్ అయ్యామనమాట. సో, మేమిద్దరమే ఫిట్ చేసుకుంటున్నాం ఇది కూడా. కానీ చాలా జాగ్రత్తగా అండ్ చాలా టైం పట్టింది. ఆ రోజు చాలా పనులే ఉన్నాయి. ఎందుకంటే రూమ్ టు రూమ్ పైనుంచి అంతా డస్ట్ ఉంది. అవన్నీ క్లీన్ చేసుకురావాలి. కిందంతా క్లీన్ చేయాలి. మాప్ పెట్టాలి. ఆ రోజు మార్నింగ్ 8 కలా వెళ్ళాము. చాలా పనులున్నాయని. అండ్ లిటరల్లీ అండి నైట్ 10:30కో ఏమో వచ్చాము ఇంటికి. అండ్ వచ్చేటప్పటికి ఎలా ఉందంటే బాడీ అస్సలంటే అసలు ఓపిక లేదు. బట్ ఇంకా మేము పాత ఇంట్లో సదరాల్సినవి నెక్స్ట్ డే మార్నింగే షిఫ్టింగ్ అనమాట. సో, ఎంత పనుందంటే ఆ నైట్ ఆ ఇల్లంతా ఫుల్ ఈ డోర్ కట్ చేయడం వల్ల వచ్చిన రెడ్ కలర్‌ది ఇటుక పౌడరు అదంతా స్ప్రెడ్ అయిపోయి సాయంత్రం మాప్ పెట్టడానికి, ఇల్లు తుడవడానికి ఎంత డస్ట్ అండ్ అదంతా పామి, పామి ఇన్ని రోజులు పడిన సిమెంట్ అదంతా పామి, పామి చేయడానికి నడుము లిటరల్లీ నేనెళ్ళి ఇలా కార్‌లో కూర్చోలేకపోయాను. కార్‌లో కూర్చున్నదాన్ని ఇంటికెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసి కార్‌లోంచి దిగడానికి మా హస్బెండ్ లిటరల్లీ హెల్ప్ చేశారు. పైకెక్కడానికి అంతా పట్టేసిందనమాట బాడీ. అసలు నెక్స్ట్ డే లేస్తానా అని కూడా ఇదనిపించిందనమాట. కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి నాకు పైకెళ్ళేటప్పటికి. అప్పుడు నిజంగా అనిపించింది అమ్ముంటే ఎంత బావుండు. ఎవరైనా ఒకళ్ళున్నా బావుండు హెల్ప్ చేయడానికి అని అనిపించింది. బట్ స్టిల్ ఎట్ ద ఎండ్ మన పనులు మనమే చేసుకోవాలి. పడుకొని లేస్తే సెట్ అవుతదిలే అని ఒక టాబ్లెట్ ఏసుకొని ఇంకా పడుకున్నాననమాట. సో, ఈ డోర్‌కైతే కొంచెం బానే కష్టపడ్డాం. బట్ చాలా ఇష్టంగా చేసుకున్నాము. ఎప్పటినుంచో డ్రీమ్ చేసామనమాట. ఇలా హాల్‌వేకి, హాల్‌లోకి ఉండాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ వ్లాగ్‌లో మీ అందరినీ కలుస్తాను షిఫ్టింగ్ వ్లాగ్‌లో. హోప్ ఈ వీడియో నచ్చిందనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.